హలో గాయ్స్, ఈరోజు మళ్ళీ ఒక కొత్త ఉంటాయి ఏంటంటే ఫ్రెంచ్ చలో ఫీల్ చేయాలి. ఒక గిన్నెలో వాటర్ తీసుకురా. అయితే ఏందమ్మా చేతి మీద పిచ్చి గీతలు ఏంది అనేసి అనుకోకండి, అది మా చిట్టి తల్లి గీసింది టాటూ అంట. అయితే ఆలుగడ్డలు పీల్ చేసుకొని ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి అన్నీ, అంటే మరి దొడ్డుకు కాదు సన్నగా కాదు మీడియంలో. దాని తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసుకొని సాల్ట్ ఆయిల్ వేసుకొని ఒక 2 minutes దాకా బాయిల్ చేసుకోండి. దాని తర్వాత ఏదైతే ఆలుగడ్డ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ వాటర్ వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఊకే కలిపినామనుకో చిక్కిపోతే దేనికి పనికి రాకుండా పోతుంది. ఒక 50% బాయిల్డ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఇక మా మేడం వచ్చేసింది. ఇక ఏంటది అంటే తెలుగులో ఏమంటారు? తెలుగులో ఏమంటారే? ఇక మా ఇంకో దూరం తీసుకోండి. పొయ్యి కాడు దీన్ని తెలుగులో ఏమంటారు చెప్పు? ఆలుగడ్డ. ఇక ఆలుగడ్డని ఉడికి ఒక క్లాత్ వేసుకొని దాని పైన వేసుకోండి. మళ్ళీ దాని పైకించి మళ్ళీ క్లాత్ వేసుకోండి. టిష్యూ అన్నీ వేసుకోండి. కొంచెం ఫ్యాన్ కింద అయినా కానీ ఎండలోనైనా కానీ పెట్టండి. నేనైతే ఫ్యాన్ కింద పెట్టిన. దాని తర్వాత అయితే ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. మీ క్వాంటిటీ తోటి మీరు వేసుకోండి. నేనైతే ఇంత వేసుకున్నా. ఆయిల్ వేసినాక కొంచెం వేడి చేయండి. అది వేడైందో కాలేదంటే కొంచెం ఆలుగడ్డ తీసుకొని అట్లా వేసి చూడండి. దాని తర్వాత ఆయిల్ వేడైనాక కొన్ని వేసుకొని అన్నీ ఒకటేసారి వేస్తే ఇక అది కూర అవుతుంది, మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు. దాని తర్వాత కొంచెం గోల్డ్ కలర్ వచ్చినాక ఒక్కసారి అటు ఇటు కలపండి, ఊకే కలపకండి. ఇక ఫైనల్గా ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది. గోల్డ్ కలర్ వచ్చింది. ఎక్కువసేపు పెడితే మాడి మిష్ అయిపోతుంది. ఇప్పుడైతే సెకండ్ రౌండ్ వేసేద్దాం మనము. ఇక్కడ నేను చేసిన తప్పు ఏంటంటే టిష్యూ వేసిన, అది పచ్చితోటి మొత్తం పీసెస్ అయిపోయింది. ఆలుగడ్డకి అంటుకుంది. మీరు ఆ తప్పు వేయకండి, క్లాత్ వేసుకోండి మీరైతే. చలో ఇక ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ. అల్లు ఇంత కారం ఉప్పు వేసుకోండి ఒకవేళ మీకు నచ్చితేనే, లేకుంటే సాస్ వేసుకొని తిన్నా కానీ సూపర్ ఉంటుంది. ఇక నేనైతే మా ఇద్దరు కోతుల ముందుకి తీసుకొని ఇచ్చిన. మీరే చూడు ఎట్లా తింటున్నాము మేము. ఇక మా ఇద్దరు కోతులకైతే మస్తు నచ్చినాయంట. ఇంకేమైనా ఫుడ్ వీడియోస్ చేయాలంటే కామెంట్ చేయండి, ట్రై చేసేస్తా. చలో ఇక మీరు కూడా వినేసింది. నాకైతే చాలా నచ్చింది. మీరు ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేసుకోండి. చూడడమే కాదు. బాయ్.